ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపు మనకి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. కొంతమంది గురువుగారు మేము దేవాలయం దాకా వెళ్ళలేము, మాకు చాలా దూరము, కాబట్టి మాకు ఏదైనా తేలికైన మార్గం ఉందా అని అడిగారు. ఖచ్చితంగా తంత్రశాస్త్రంలో చాలా ఉపాయాలున్నాయి. ముందు ఇది ఒక దీపారాధనకు సంబంధించిన పరిహారం. ఈ దీపారాధన 10 ఒత్తులతో వెలిగించాలి. మీ ఇంటి దగ్గరైనా మీరు వెలిగించవచ్చు. ఇది ఉదయం బ్రాహ్మీ ముహూర్త సమయంలో చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఈ దీపారాధన వల్ల ఈ 10 ఒత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి దీపారాధన చేయండి. కొంతమంది ఈ దీపారాధనని విష్ణు స్వరూపంగా భావిస్తారు. ఇది సాక్షాత్తు విష్ణు స్వరూపం. మీకు నవగ్రహ దోషాలు ఉన్న, దోషాలతో బాధపడుతూ ఉన్న ఈ సమయాన్ని వినియోగించుకోండి. ఈ దీపారాధన చేయడం వల్ల దోషాలు తొలగబడతాయి. అంటే దేవుడి యొక్క అనుగ్రహంతో తొలగింపబడతాయి. ఈ దీపారాధన అంటే దిక్పాలకులు, దశ దిక్పాలకులకి పరిపాలించే శక్తి ఉంటుంది. దీనివల్ల దుష్టగ్రహ పీడ నివారణ కలుగుతుంది. దుష్ట శక్తులు అలాగే తంత్రమంత్ర ప్రయోగ బాధల నుండి కూడా రక్షణ కలుగుతుంది. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే మీకు ఆయుధాల వల్ల, అలాగే ప్రాణానికి సంబంధించిన ఇబ్బందులు ఏదైనా ఉన్నా అవి తొలగిపోతాయి. యమలోక బాధలు కూడా తొలగిపోతాయి. దీనిని ప్రత్యేకంగా ఏ గ్రహం పరిపాలించదు. ఈ దీపాన్ని నవగ్రహాలు అనుగ్రహ పాత్ర, అంటే మీకు 9 గ్రహాల యొక్క స్థితి కూడా ఈ దీపారాధన వల్ల మంచి ఫలితం కలుగుతుంది. మీరు దుష్టపీడ నివారణ కూడా కలుగుతుంది. మంత్ర ప్రయోగాలు, వాటి నుంచి రక్షణ కలుగుతుంది. ఆరోగ్యం కలుగుతుంది. అలాగే కుట్రల నుండి, అసూయ దేశాల నుండి కూడా తేలిగ్గా బయటపడతారు. అలాగే కోరింత దగ్గు, పొడి దగ్గు ఇలాంటివి కూడా తగ్గుతాయి. గొప్ప అద్భుతాన్ని మీరు చూస్తారు. దీనివల్ల జైలు శిక్ష, పిశాచ బాధ, పోట్లాటలు, విసర్ప బాధలు కూడా తొలగిపోతాయి. తాంత్రిక శక్తుల ప్రయోగాలు, మరణ, మోహన, మృత్య ప్రయోగాల వల్ల వచ్చే ఇబ్బందులు, మృత్యు భయం కూడా ఈ దీపారాధన తొలగిపోతుంది. ఇది రేపు ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ 16 ఒత్తుల దీపారాధన కూడా చెప్తాను. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.